ఏతులకు పోయి ఎల్లెల్కల పడ్డట్టు శాత కాకపోయినా మనతోని కయ్యానికి కాలు దువ్వి పాకిస్తాన్ వాళ్ళు ఇంకా పరిశాల పడ్డారు. వారం దినాలకే వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయ్యింది. ఉన్నదేదో ఉడికేసుకొని తిని ఊకుంటే అయిపోతుండే. అటు వాళ్ళు ఆగమయ్యిర్రు, ఇటు మన దిక్కు బార్డర్లో ఉండే జనాలను తిప్పలబెట్టిర్రు. మనం ఇక్కడ మంచినే ఉన్నాం కానీ బార్డర్ల ఇండ్లు కట్టుకొని ఉంటున్న పబ్లిక్ గట్టినే లాస్ అయ్యిర్రట. ఆగ చూడర్రే, పాకిస్తాన్ వాళ్ళు చేయబట్టి మన బార్డర్ల ఇండ్లు కట్టుకొని ఉంటాన్న పబ్లిక్ కు మస్తు గట్టిగానే లాస్ అయింది. తాపకోసారి వాళ్ళు తూటాలు పేల్చుడు బాంబులేసుడు చేయబట్టి ఇండ్లన్నీ కాలిపోయినాయి, షాపులన్నీ ఆగమైనాయి. ఇన్నొద్దులకు మళ్ళా జర్ర చల్లబడేటాలకు పబ్లిక్ అంతా ఎవరి ఇండ్లకు వాళ్ళు పోతున్నారు. కానీ గిట్లా అక్కడి దాకా పోయినాక కాలిపోయిన ఇండ్లు కనిపించటాలకు అయ్యో దేవుడా అని గుండె వలుగుతానరట జనాలు. ఇంట్లో ఏమిటికేం మిగులలేవు, అంత బూడిదైనయి. ఇంకో దిక్కు కాలిపోయిన ఇండ్లను కూలిపడ్డ ఇండ్లను లీడర్ సాబులు తిరిగి చూసిండ్రు. మరిగా వాళ్ళకు ఎట్ట న్యాయం చేస్తారో ఏమో గాని ఇంకో దిక్కు బార్డర్లో ఉన్న ఊర్ల పొంచి పాకిస్తాన్ వాళ్ళు వేసిన బాంబులు చాలా వరకు పేలకుండా ఇండ్ల చుట్టుముట్టు అక్కడక్కడనే పడి ఉన్నాయి. ఇప్పుడు ఆర్మీ జవాన్లు గా బాంబులన్నిటిని ఏరుతాండ్రు. దూరం తీసుకుపోయి ఒక్కొక్కటి వేల్చి పారేస్తుండ్రు. జవాన్లు బాంబులను చేతుల మీద మోసుకొని పోతుంటే పబ్లిక్ అంతా పరేషాన్ అయి చూస్తున్నారు. బాంబులు అంటే చిన్న చిన్న బాంబులు కాదుల్లో, వాటి పేలుడు చిన్నగా లేదు. చూడర్రే, చూసిండ్రా ఎట్లున్నదో ధమాకా. అసోంటి బాంబులు వేసిండ్రు పాకిస్తాన్ వాళ్ళు. గదే బాంబు ఏ ఇండ్ల మధ్యలోనో ఏ ఊర్లోనో వేలింటే పబ్లిక్ గతేం గాను. చేసిందంతా చేసి మళ్ళీ ఇప్పుడు శుద్ధపూసల తీరుగా చర్చలు కావాలి అంటున్నారు. చర్చలు ఇక పాకిస్తాన్ వాళ్ళు వేసిన బాంబులు చాలా వరకు పేలలేదు గాని మనోళ్ళు వేసిన ప్రతి బాంబు పాకిస్తాన్లో డమ్మ పేలినాయి. ఆ దెబ్బ రుచి ఎట్టున్నదో పాకిస్తాన్ ప్రధానమంత్రి తాపకోసారి చెప్తున్నాడు. మీదికేంచి మనోళ్ళు పాకిస్తాన్ వాళ్ళ గాయగత్తరేషం ఎసోంటిదో దునియా అంతటా సాటియాలి అని ఓ గ్రూపును తయారు చేసిండ్రు కదా, అట్లనే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఓ గ్రూపు తయారు చేయాలని చూస్తున్నారట. ఏదైనా భారత్ను చూసి కాపీ కొట్టుడేనా, పాకిస్తాన్ వాళ్ళకు దిమాకు లేదా అనుకుంటారు దునియా దేశాల పబ్లిక్.